ఆల్రెడీ మైక్ ఉంది కదా, ఇది కూడా ఉంటే ఏం చేయాలి దాన్ని చూసుకుంటే చాలా అదే అది అట్లాగే ఉంది. దూరంగా ఉంటేనే వాడికి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ పెట్టు కొంచెం మీకు వస్తుంది. వాసుదేవ. ఈరోజు మనం స్వస్థ వృత్తము అని ఆయుర్వేదంలో ఏదైతే చెప్పబడిందో దాని గురించి తెలుసుకుందాం. స్వస్థ వృత్తము అనే దాన్ని మాస్టర్ గారు పాశ్చాత్యులు బోధించినప్పుడు దానికి ఏం చెప్పారంటే ఏ సైంటిఫిక్ రొటీన్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ అని చెప్పారు. స్వస్థ వృత్తము అంటే మన నిత్య జీవితంలో ఏ రకమైనటువంటి విధానం మనం అవలంబించాలో, ఎందుకంటే మన ఆరోగ్యం బాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయుర్వేద శాస్త్రం అనేటువంటిది మన ఆరోగ్యం ఎలా సరిగా ఉంచుకోవాలో అనేటువంటి దానికే ప్రాధాన్యం అనేటువంటిది ఇస్తుంది. ఆయుర్వేదం శాస్త్రం ఎప్పుడు కూడా రోగానికి చికిత్స అనేటువంటిది తర్వాత సెకండరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని చెదిరిపోకుండా తాము శరీరంలో ఉన్నంతకాలం, ఎందుకనంటే మనకు ఈ శరీరం అనేటువంటి చాలా విలువైనటువంటిది.
అన్నిటికంటే విలువైనటువంటిది మన శరీరం, మనకు ఇవ్వబడినటువంటిది. ఎందుకంటే ఇది సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా సరే సాధించడానికి వీలుంటుంది. ఎందుకంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు మనకు చెప్పారు. ధర్మ సాధనానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అవర్ బాడీ టు అటైన్ ధర్మ. అది శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. అందువలన ధర్మ సాధనం కోసం ఇవ్వబడినటువంటి భగవంతుడి చేత ప్రసాదింపబడినటువంటి ఈ శరీరాన్ని మనం ఎలా ఉంచుకోవాలో ఆ చెప్పినటువంటి అధ్యాయమే ఆయుర్వేద శాస్త్రంలో స్వస్థ వృత్తము అనేటువంటిది. అందుకని ఈ ఆయుర్వేదంలో మూలమైనటువంటి గ్రంథాలు అన్నింటిలో కూడా స్వస్థ వృత్తం తప్పకుండా ఇవ్వకూడదు. దీన్ని మాస్టర్ గారు మనకి చక్కగా సరళమైనటువంటి విధంగా తీసుకొచ్చి చెప్పారు, మనకు అర్థమయ్యేట్టుగా. ఆరోగ్యవంతమైన దీర్ఘాయుత్వమును పొందదలిచిన వారు ఈ క్రింద వివరింపబడిన దైనందిన జీవన విధానం అనుసరించడంలో గల విలువలను తెలుసుకున్నవారు. డైలీ లైఫ్లో ఉన్నటువంటిది. అందులో మొదటిది సూర్యోదయమునకు ఒక గంట ముందుగానే ఇతర నుండి మేల్కొనటను అలవరుచుకొనవలెను. సూర్యోదయానికి కనీసం మినిమం ఒక గంట ముందు మనం నిద్రలేవాలి. మనం చెప్పుకున్నాం, సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు ఉన్నటువంటి కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మకు సంబంధించినటువంటిది, బ్రాహ్మీమయమైనటువంటి కాలం అన్నమాట. మనకి ఆయుర్వేదంలో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత స్వస్థో రక్షార్థమాయుషః అని. బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత, ఇది ఒక ఆయుర్వేదంలో ఒక సూత్రం లాంటిది. నాగరికంలో రాయమంటారా, తెలుగులో రాయమంటారా? తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో సంస్కృతం తెలుగులో రాయమంటే మన పర్లేదు, కానీ ఇంగ్లీష్లో రాయమంటే ట్రాన్స్లిటరేషన్ అంటారు దాన్ని. నేను పాశ్చాత్యులకు బోధించినప్పుడు ట్రాన్స్లిటరేట్ చేస్తూ ఉంటాను. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలని ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ట్రాన్స్లిటరేట్ చేస్తారు. కానీ కొన్నాటికి వాడు కూడా సంస్కృతం నేర్చుకుంటారు. అలాంటిది మనము కనీసం తెలుగులో అయినా కాకుండా ఇంగ్లీష్లో రాయడామంటే నేను రాయగలను, కానీ నాకు ఇష్టమైన పని కాదు. సరే, నేను తెలుగు ఎంత వేగంగా రాయాలంటే సంస్కృతం వేగంగా రాయాలి. నాగరికం ఎంత ఇబ్బంది. బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత స్వస్థో రక్షార్థమాయుషః. అది ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత స్వస్థో రక్షార్థమాయుషః. ఇప్పుడు దీన్ని వాటిలో సెంటెన్స్ పెడితే స్వస్థ అంటే ఆరోగ్యవంతుడైనటువంటి వాడు, ఆయుష రక్షార్థం, తన ఆయుష్ను రక్షించుకోవడం కోసం బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత, బ్రాహ్మీ ముహూర్తం నందు ఇతర నుంచి మేల్కొనవలేను. స్వస్థ అంటే తాను ఉండవలసిన స్థితిలో ఉన్నటువంటి వాడు అని అనుకో. ఆ పదం అలాగా, స్వస్థ తన యందు తాను
ఉండవలసిన స్థితిలో ఉన్నటువంటి వాడు అంటే ఆ వాడు ఆరోగ్యవంతుడంటే. అందుకని స్వస్థ, ఆరోగ్యవంతుడి యొక్క స్థితినే స్వాస్థ్యము అంటారు. మనకి స్వాస్థ్యం అనే పదం ఉంది ఆరోగ్యాన్ని. స్వస్థుడైనటువంటి వాడి యొక్క స్థితినే స్వాస్థ్యం అంటారు. అందుకని ఆరోగ్యవంతుడైనటువంటి వాడు ఆయుష రక్షార్థం, తన ఆయుష్ యొక్క రక్షణ కోసం, తన ఆయుష్ రక్షించుకోవాలంటే ఏం చేయాలి? మొదట బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి మేలు కాంచవలేను. అంటే తెల్లవారుదాన్ని 8ంటికి కాదు, బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి లేవాలి అనేటువంటి మొదటి. ఏమీ లేకపోతే అంటే ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు. మీరు ఆయుష్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి ఉన్ననాళ్ళు అనుకుంటే ఇలా చేసుకోండి అంతే. అలా కావాల్సిన వాళ్ళు చెప్పాం, కానీ ప్రతి వాళ్ళని పిలిచి మీరు బ్రహ్మముహూర్తం లేవడం అందరికీ ఎందుకు చెప్తాం అంటారు ఋషులు. అంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఏమీ షార్ట్ కట్ ఉండదు, వాళ్ళకేం మొహమాటం లేదు. అంటే మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఎలాగంటే కొంచెం చిన్న చిన్న షార్ట్ కట్లు ఉంటే బాగుంటుంది. అలాంటిది ఏమీ ఉండవు. మనం బతికి బాగుండాలంటే మనం చేసుకోవాలి, మన ఇష్టం అది. అది మీ ఇష్టం అన్నారు, మనకే వదిలేసేది. కానీ అప్పుడు లేచిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే అనగానే మనకి ఏమనిపిస్తుంది? వెంటనే కాఫీయో టీయో వీలుంటే బెడ్ మీద తాగేయాలి. బెడ్ కాఫీ, బెడ్ టీ అలాంటివి కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రోజు చేయవలసిన పనుల గురించిన ప్రణాళికను కొద్ది నిమిషములలో ఏర్పరచుకొనవలెను. ముందు లేవగానే మనం భగవంతుని ధ్యానం చేస్తాం, భగవంతుని మనం స్మరిస్తాం, భగవంతుని స్మరిస్తాం, తల్లిదండ్రులు స్మరిస్తాం. ఆ పక్క మీద కూర్చుని దిగే లోపల ఇవాళ మనం ఏం చేసుకోవాలో ఒకసారి కొద్ది నిమిషాల్లో ఒక ఫ్లాష్ లాగా ఒక చిన్న ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ రోజు చేయబో జమా ఖర్చులు అంచనా వేసుకొనవలెను. జమా ఖర్చులు అనేటువంటివి కూడా కొంచెం అంచనా వేసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషముల పాటు నీ భౌతిక మానసిక ఆరోగ్య పరిస్థితిని అర్థము చేసుకునే ప్రయత్నం చేయవాలి. మనస్సు ఎలా ఉంది? ప్రసన్నంగా ఉందా లేదా? మనస్సు ఇబ్బందిగా చికాకుగా ఉందా? శరీరం ఎలా ఉంది? కాళ్ళు సాగుతున్నాయా, లేకపోతే కాళ్ళు పట్టేసేయా, ఒళ్ళు పట్టేసిందా? ఇవన్నీ కొంచెం చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఏదైనా అవాంతరమును కనుగొన్నచో దాని కారణం తెలుసుకొని దాన్ని నివారించే ప్రయత్నం చేయవలెను. మనస్సు నిద్ర లేస్తూనే చికాకుగా ఉందనుకోండి, అప్పుడు కనుక ఎవరైనా మనం పలకరించారంటే వాడు మొహాన్ని నిప్పులే. అలా కాకుండా మన మనసు చికాకుగా ఉంటే ఎందుకు చికాకుగా ఉంది, దానికి కారణం ఏమిటి? మనం ఏమైనా పీడకలు వచ్చిందా, లేకపోతే ముందు రోజు మనం పడుకునే ముందు ఎవరైనా తిట్టుకుంటూ పడుకున్నామా? ఇట్లాంటివన్నీ మనమే కారణం. అవి కొంచెం ఆలోచించుకుని దాన్ని నివారించి ప్రసన్నంగా చేసుకునే ప్రయత్నం చేయాలి ముందు. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉంటే వాటిని కూడా క్రమంగా కొంచెం. అప్పుడు పవిత్ర గ్రంథముల్లో శ్లోకము ఒక దానిని చదివి అర్థం చేసుకునేవారు. భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ఏదైనా సరే మనం ఏదో ఒక శ్లోకం ఒకసారి చదువుకుని మనం దాన్ని అర్థం చేసుకుంటే, ఇది ఎందుకు అంటే మన మనస్సు సామ్య స్థితికి రావాలంటే ఇదే ఉపాయం. అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మన మనసు ప్రసన్నంగా ఉండాలి. వీటి కోసం సాధన చేయాలి. మనం రాత్రి ఏ సెకండ్ షోకో లేకపోతే నైట్ క్లబ్కో వెళ్ళొచ్చేవాడికి మనస్సు సామ్య స్థితిలోకి రాదు కదా. తర్వాత రెండవ స్టెప్ ఏమిటంటే ఇంక మనం మంచం దిగచ్చు. అప్పుడు ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకుని దిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నారు. ఏమిటో అంటే రెండో స్టెప్ అయినా కనీసం మన కాఫీ టీ అంటారేమో కాదు. చాలా ఇబ్బంది కదండి. చిన్నప్పటి నుంచి మనం అలవాటు పడిపోయి ఉంటే
అసలు లేవగానే మంచం మీద తాగనిస్తారేమో అనుకుంటే మధ్యలో ఇవన్నీ పెట్టారు. పైగా రెండో స్టెప్ అంటే కనీసం దిగంగానే మంచం మీద దిగంగానే తాగనిస్తారా? కాదు. తలకు, చెవులకు, అరిచేతులకు, అరిపాదములకు, శరీరమందుల అన్ని భాగములకు నువ్వుల నూనెను మర్దించుకొనవలెను. తలకు నూనె రాసుకోవడమా? చీచీచి అదేమిటండి? ప్రస్తుత కాలంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఎవరు కూడా తలకు నూనెలు రాసుకోవడం మానేశారు. ఎందుకంటే అదే అది జిడ్డు పట్టేస్తుందండి, తలకు నూనె రాసుకోకూడదు. తలకు నూనె రాసుకోకుండా ఉండడమును, అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండడము, ఇవన్నీ కూడా చాలా అనర్థ కారణములు అవుతాయి. ఏ సందర్భంలో జుట్టు విరబోసుకోవాలో, ఏ సందర్భంలో మన జుట్టు ఎప్పుడు కూడా ఎందుకు అలంకరించుకోవాలి, ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు అలాగా చాలామంది జుట్టు విరబోసుకుని ఉంటారు, ఎందుకంటే అది ఇప్పుడు ఫ్యాషన్. జుట్టును చక్కగా సంస్కరించుకొని దాన్ని వేణి బంధముగా అంటే జడ అల్లి వేసుకొని ఉండాలి అని చెప్పి చేస్తాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే జుట్టు విరబోసుకుంటారు. ఏదైనా కారణం వల్ల శోకించవలసిన సమయం ఉంటుంది చూసారా, అప్పుడు జుట్టు విరబోసుకుంటారు. శాస్త్రంలో చదివితే తెలుస్తుంది. అది చూసినట్టే మరి. అందుకని నూనె రాసుకోవడం అనేటువంటిది, ఏ నూనె? నువ్వుల నూనె. ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా సర్వోత్తమమైనటువంటి నువ్వుల నూనె. అసలు నూనెని సంస్కృతంలో ఏమంటారండి? చూసారా? మరి తైలం అంటే ఏ నూనె అయినా ఉంటుంది కదా, మీరు నువ్వుల నూనె ఎందుకు అన్నారు అని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ జాగ్రత్తగా వినండి. మొదట్లో అది తైలం అనే పదం ఎందుకు వచ్చింది? తిలల నుండి తీయబడినటువంటిది కాబట్టి తైలము. తిల అంటే నువ్వులు, తిలలు అంటే నువ్వులు, తిలల నుంచి తీయబడినటువంటి పదార్థం, అందుకని దాన్ని తైలము అంటారు. అప్పట్లో తైలం అంటే నువ్వుల నూనెని మాత్రమే అర్థం. ఆ తర్వాత తైలం అనేటువంటిది నూనెకి సమానార్థకం అయిపోయింది. కాబట్టి ఆయుర్వేదంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి నువ్వుల నూనె ఎందుకు చెప్పారు? మిగతా నూనెలు చాలా ఉన్నాయి కదా అంటే, నువ్వుల నూనెకి చాలా ఔషధ గుణాలు చాలా ఎక్కువ. నువ్వుల నూనెకి సహజంగా ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత మిగిలినటువంటి ఔషధాలని ఈ నువ్వుల నూనెలో కలిపి కాచినప్పుడు ఈ మిగిలిన ఔషధ గుణాలను కూడా ఇది బాగా స్వీకరించి ఉంచగలదు. అందుకనే ఆయుర్వేదంలో తయారైనటువంటి అనేకమైనటువంటి తైలాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా నువ్వుల నూనె బేస్. వాటికి బేస్ ఎప్పుడు కూడా నువ్వుల నూనె. ఎందుకంటే మిగిలినటువంటి మన మూలికలన్నింటినీ కూడా కలిపి కాస్తాం. ఈ మూలికల యొక్క ఔషధి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నువ్వుల నూనె వీటన్నింటినీ కూడా స్వీకరించి తనలో ఉంచుకోగలదు. అందుకని నువ్వుల నూనెకి మాత్రమే అంత శక్తి ఉంది. అందుకని ఆయుర్వేదంలో తలకి నూనె రాసుకోవాలి రోజు, చెవుల్లో నూనె వేసుకోవాలి. సరిగ్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య శాస్త్రం ఉంది చూసారా, ఇది ఆరోగ్య శాస్త్రం కాదు, అనారోగ్య శాస్త్రం ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రం అంతా. అందుకనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? తలకి నూనె వేసుకోకూడదు, చెవుల్లో అంతకంటే వేసుకోకూడదు, ముక్కుల్లో వేసుకోకూడదు, అసలు ఒంటికి నూనె తగలకూడదు అని చెప్తారు. ఆహారంలో కూడా అసలు నూనె వాడద్దు ఇవన్నీ చెప్తారు కదా. నెయ్యి నూనె ఏంటంటే వాడకూడదు, లోపలికి వాడకూడదు, బయటికి వాడకూడదు, అసలు దగ్గరికి నూనె నెయ్యి రానివ్వకూడదు అని చెప్తారు. కానీ ఆయుర్వేదంలో మొట్టమొదట నూనె తప్పకుండా తలకు, చెవులకు, అరిచేతులకు, అరిపాదాలకు
ముందు. తర్వాత శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా నువ్వుల నూనెని మర్దించుకోవాలి. దీనివల్ల ఏమిటి ప్రయోజనము? ఈ శరీరం మీద నువ్వుల నూనె అనేటువంటిది రాసుకోవడం వల్ల చర్మానికి ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రముల ద్వారా ఇది లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి, వాటన్నింటినీ కూడా బయటికి ప్రక్షాళనం చేస్తుంది నువ్వుల నూనె. అలాగే తలకు మాడుకు కనుక నువ్వు నూనె రాసి మర్దిస్తే తరచుగా తలనొప్పులు రావడం అనేటువంటి తగ్గుతుంది. తర్వాత కంటికి కూడా కళ్ళకు కూడా చాలా మంచిది. అసలు నిజానికి నవరంధ్రాల్లోనూ కూడా నువ్వుల నూనె వేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది అని మనకి చెప్తారు. చెవుల్లోను, ముక్కులోను, కంట్లో కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె, ప్యూర్గా తయారైనటువంటి నువ్వుల నూనె. అలాగే ఇలా నోట్లో వేసి కొంతసేపు ముక్కుని జుమ్మేయచ్చు, అది కూడా పద్ధతి ఉంది. మలమూత్రాది అవయవాలకు కూడా నువ్వుల నూనె వేస్తుంటే వాటిలో ఉన్నటువంటి టాక్సిక్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా నువ్వుల నూనెకి అంత శక్తి ఉంది. ఒంటికి నువ్వుల నూనె రాసుకోవడం, మర్దించడం వల్ల శరీరం చర్మం యొక్క స్థితి బాగుంటుంది ఒకటి. రెండవది, ఎక్కడైనా సరే పట్లు పట్టేసేయడం, వాతం నొప్పులు, మోచేతులు మోకాళ్ళ పట్లు ఇలాంటివి అవన్నీ కూడా లేకుండా, వాపులు ఇవన్నీ కూడా లేకుండా కాపాడడం అది నువ్వు అనుకున్నటువంటిది. సరే, ఆవు నెయ్యి అయితే అది కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. నీ శరీరతత్వానికి తగిన రీతిలో ఎంపిక చేయబడిన యోగాసనాలను అనుసరించి తగు మాత్రం వ్యాయామం చేయవలెను. ఆసనములు, యోగాసనములు అనేటువంటివి కొన్ని ఆసనాలు మన శరీరానికి ఏవైతే సూటబుల్గా ఉంటాయో వాటిని మనం రోజు వేయాలి. నూనె రాసుకొని కొంచెం మర్దనం చేసుకోవాలి. అందుకనే అంత ముందుగా లేమని నిద్ర నుంచి ముందుగా లేస్తే చేయగలం, కానీ తెల్లవారుజామున 8 గంటలు లేచేవాడికి ఇవన్నీ ఏం చేస్తాడు? సూర్యోదయానికి 1.5 గంటల ముందు లేస్తే అప్పుడు వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. అలా వ్యాయామంలో ఆసనాలు ఎవరికి ఏ ఆసనాలు సూటబుల్లో వాడికి కొన్ని ఎంపిక చేసుకుని వేసుకోవాలి. సూర్య నమస్కారాలు అందరికీ మంచిదే. అటు పైన నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, చెట్టు నుంచి అప్పుడే తుంపిన పుల్లను మెత్తని పుచ్చువలే నమ్మిన దీంతో పళ్ళు తోముకునేవారు. ఏమిటండి, ఎప్పుడో పాఠాలను చెప్తే అవన్నీ ఇప్పుడు చెప్తారు మీరు? చక్కగా కోల్గేట్ మన గేట్లు ఓపెన్ చేస్తుంది, కోల్గేట్ అన్నమాట. అంటే మన పళ్ళు తొందరగా ఊడిపోవడానికి గేట్లు ఓపెన్ చేస్తుంది. ఏ చెట్లు ఏ వృక్షాలను ఉపయోగించాలి అంటే కూడా ఇచ్చారు. వేప ఒకటి, కానుగ ఒకటి, ఇవి కూడా మన ఆశ్రమంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని చెట్లు కూడా తెలియవు, ఏ చెట్లు కూడా, ఎందుకంటే బయట కనబడవు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి, యంగర్ జనరేషన్కి ఏదో బాటనీ చదువుకున్నప్పుడు ఆ పుస్తకంలో బొమ్మల్లో చూస్తారు తప్ప డైరెక్ట్గా చూడడానికి ఏ చెట్టు ఏది అంటే తెలిసే అవకాశం కూడా తగ్గిపోతుంది. వేప, కానుగ, మర్రి, చండ్ర, ఉత్తరేణి. వేప, కానుగ, మర్రి, చండ్ర, ఉత్తరేణి, ఈ 5 రకాలైనటువంటి మొక్కల్లో దేనిదైనా సరే పుల్లని తీసుకొని ఆ పుల్లకి గట్టిగా కణపులు ఉంటే చెక్కేయాలి. కణపులు ఉన్న చోట నవలకూడదు, ఎందుకంటే గట్టిగా ఉండే పళ్ళకి ఇబ్బంది. కణపులు చెక్కేసి చివరిగా ఉన్నటువంటి భాగాన్ని బాగా నమిలించి పుచ్చులా ఉంటుంది అప్పుడు దాంతో తోముకోవాలి పళ్ళు. అప్పుడు పళ్ళలో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పైగా దాని రసము అనేటువంటిది ఆ పుల్ల నవ్వుతున్నప్పుడు ఆ రసం వల్ల కూడా పళ్ళల్లో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా పోతాయి. పళ్ళల్లో ఉన్నటువంటి పుచ్చుపళ్ళు అయితే పళ్ళు సరిగ్గా లేకపోతే లోపల ఉన్నటువంటి క్రిములు అవి ఉంటాయి. ఆ క్రిములు పోవాలంటే ఈ కెమికల్స్ వల్ల పోవు. వేస్ట్ ఈజ్ అటర్లీ ఏ వేస్ట్. మీకు జీవితాంతం ఆరోగ్యవంతమైనటువంటి పళ్ళు, గమ్స్ ఇవన్నీ చిగుళ్ళలోంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన రావడం కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ,
ఇలాంటివన్నీ కూడా మనం నివారింపడాలంటే మనం మొదల నుంచి కూడా కెమికల్స్ ఏమీ వాడకూడదు. అయితే ఇప్పుడు ఆ చెట్లు ఎక్కడున్నాయో వెతికి, ఆ చెట్లు మన ఇంట్లో అన్నీ ఉండవు కాబట్టి ఆ పుల్ల కోసం నవిలి ఇదంతా సాధ్యమైన పని అంటే పని కనీసం ఈ చెట్లు తాలూకు అన్ని చూర్ణాలు చేసి ఆ చూర్ణాలు కలిపినటువంటి పొడి అయినా వాడుకోవచ్చు. మనం అది వేసుకోవచ్చు తెలియదు. ఏవేవైతే ఇప్పుడు చెప్పుకునేటువంటి వృక్షాలు ఉన్నాయో వాటి తాలూకు బెరళ్ళు కానీ ఆకులు కానీ వాటి చూర్ణాలు తయారు చేసి ఆ చూర్ణాలన్నీ కూడా కలిపినటువంటి ఆయుర్వేద పద్ధతితో తయారైనటువంటి టూత్ పౌడర్ వాటిని వాడుకోవచ్చు. అప్పుడు ఇవి రోజంతా కూడా వాళ్ళకి చాలా ఫ్రెష్నెస్ అప్పుడు ఉంటుంది. కానీ ఈ పేస్ట్లు వాళ్ళ పేస్ట్లు అంతా కెమికల్స్, ఫ్లోరైడ్, అదా సోడియము, పెరాక్సైడ్ ఇవన్నీ వేస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ మీకు బాగా నురుగు వస్తూ ఉంటుంది. ఆ నురుగు వస్తే మీకు ఏదో ఫ్రెష్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా దాంట్లో పెప్పర్మెంట్ ఆయిల్ మొదలైనటువంటి ఇవన్నీ బాగా వేస్తే అది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ అవి నిజంగా బాగుండడం కరెక్ట్ అయితే డెంటిస్ట్ దగ్గరికి మాటిమాటికి వెళ్ళాల్సిన పని ఎందుకు? ఇప్పుడు మరీ 20 ఏళ్ళు రాగానే మన దేశంలో కూడా డెంటిస్ట్ని చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చాలా హీనమైనటువంటి విషయం. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే చిన్నపిల్లల దగ్గర నుంచి డెంటిస్ట్కి దగ్గరికి వెళుతూ ఉండే జీవితం అంతా. అందుకని పాశ్చాత్య దేశాల్లో వైద్యులలో అతి ధనవంతులైన వైద్యులు డెంటిస్టులు. ఇంచుమించుగా ఒక్కొక్క డెంటిస్టుకి ఒక 1000-2000 మంది పేషెంట్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా డెంటిస్టులే. ఎందుకని? కారణం పాశ్చాత్య దేశాలు. ఇప్పుడు మనకు కూడా అదే. ఎందుకనంటే మన అలవాట్లు, మనం శరీరానికి అవసరం లేనటువంటివి తింటాం చూసారు. అది పాశ్చాత్యుల దగ్గర నేర్చుకున్నాం. మనం పాశ్చాత్యులు నేర్చుకున్నటువంటి విజ్ఞానంలో మనం నేర్చుకున్నటువంటిది ఏమిటంటే శరీరానికి పోషకమైనటువంటిది కాకుండా శరీరానికి ఇబ్బందికరమైనటువంటిది, లోపలికి వెళ్తే లివర్ పాడైపోయేటువంటిది, నోట్లో ఉంటే పళ్ళు పాడైపోయేటువంటిది అటువంటి పదార్థాలు ఏమేమిటండి? ఒకటి చాక్లెట్, రెండోది ఐస్ క్రీము, తర్వాత మూడోది మనం ఇవన్నీ కూడా నవ్వులుతూ ఉంటాం చూసారా, స్వీట్స్ ఇవన్నీ కూడా అటువంటివి. ఇంకొకటి ఏమిటంటే వేడిగా ఒక పానీయం తాగి వెంటనే చల్లటిది తింటే అది ఏమవుతుందండి? పళ్ళు పింగాణిగా తయారవుతాయి. పింగాణి బాగా వేడి చేసి వెంటనే ఐస్ వాటర్లో ముంచని టప్పని విరిగిపోతుంది. మనం కూడా పాశ్చాత్యులు చేస్తారు అట్లాంటి పిచ్చి పనులు. వాళ్ళు ఏం చేస్తారు? లంచ్ డిన్నర్ ఏదో ఆహారం తీసుకుంటారు. ఆ ఆహారంలో చివర చల్లటి ఐస్ క్రీమ్ తింటారు తరచుగాను. ఆ తినంగానే వెంటనే వేడిగా ఉన్నటువంటి టీయో కాఫీ తాగుతారు. అన్ని దరిద్రం పనులు. మరి మన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇవే నేర్చుకుని వస్తారు. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన మంచివి కొన్ని ఉన్నాయి, అవి నేర్చుకోరు. ఇవి మాత్రం తప్పకుండా నేర్చుకుంటారు. ఒకసారి వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారంటే ఇక ఇంట్లో పద్ధతులన్నీ వచ్చేస్తాయి. అక్కడ వాళ్ళు ఏదో కర్మగాలు తెలియక చేస్తుంటే ఇక్కడికి మనం అవన్నీ ఆకలి వేస్తే ఐస్ క్రీమ్ తిండమా, ఆకలి వేస్తే చాక్లెట్ తిండమా? మాకు ఒక విశాఖపట్నం ఒక కుటుంబం ఉండేవాళ్ళు. ఒకసారి చూసాం, మాకు అసలు ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళు ఆంగ్లో ఇండియన్ కుటుంబం, ఇబ్బా మన దేశంలో స్థిరపడిపోయిన అనుకోండి. వాళ్ళ అమ్మాయి వాళ్ళలో అమ్మాయి తల్లి వాళ్ళు బయటికి వెళ్తే అమ్మాయి వండుకోవడం నేర్పలే తల్లి. అన్నం ఒకటి ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఆకలి వేస్తే అమ్మాయి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అన్నం తీసుకుని ఫ్రిడ్జ్లోంచి కోకోకోలా తీసుకుని చారులాగా వేసుకుని అన్నంలో కలిపి తింటాం. నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది.
మరి మనం కూడా ఇంచుమించు మన చాలా ఇళ్లలో మరీ అంత ఎక్స్ట్రీమ్గా చేస్తున్నని లేదు, కానీ మరి మన ఇళ్లలో కూడా తరచుగాను కేక్స్ తెచ్చుకొని తినడం, ఐస్ క్రీములు తినడం, ఆకలి వేస్తే ఐస్ క్రీమ్ తినడం, లేదా చాక్లెట్లు తినడం, అలాగే ఐస్ క్రీమ్ తిని మళ్ళీ వెంటనే వేడి నీళ్ళు తాగడం, ఇలాంటివన్నీ మనం కూడా క్రమక్రమంగా చేస్తాం. మరి మన పళ్ళు ఎందుకుంటాయి? ఉండవు. మన రెస్టారెంట్లోకి వెళ్ళి మనం చేసే పనులు ఇవన్నీ కూడా అంతేగా. మరి మన ఇంట్లో వీలైతే రెస్టారెంట్కి వెళ్తాం. మన రెస్టారెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. అక్కడున్న రెస్టారెంట్స్ అక్కడున్నవే ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడున్న మెక్డొనాల్డ్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడున్న పిజ్జా హట్స్ ఇక్కడ ఉన్నాయి. మన భారతదేశంలో అక్కడే ఉన్నాయి, ఇక్కడన్నీ ఉన్నాయి. అందుకని మనం ఎంత చక్కగా ఇంట్లో వీళ్ళు లేకపోతే అవన్నీ అక్కడ వెళ్ళి తింటాం, తాగుతాం. ఇంకా మనకు ఆరోగ్యం ఎందుకు ఉంటుంది? ఒకటి లివర్, వీటి వల్ల దెబ్బ కొట్టేది ముందేమో పళ్ళు దెబ్బతింటాయి, గమ్స్ దెబ్బతింటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత లివర్ సర్వనాశనం అవుతుంది. కిడ్నీ స్టోన్స్ వస్తాయి, గాల్ స్టోన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా 20 ఏళ్ళకే ఇవన్నీ వచ్చేస్తాయి. చక్కగా కళ్యాణ గుణాలు అన్నీ వస్తాయి. మన అలవాటు కారణం, అక్కలేని అలవాటు చేసుకుని. అందుకని ఇక్కడ మనకి చాలాసార్లు చాలామంది నోట్లో అల్సర్స్, పుళ్ళు రావడం, గమ్స్ మీద అల్సర్స్ రావడం, నోరులో పుళ్ళు అయిపోవడం, ఇవన్నీ ఎంతోమంది దాన్ని ఇది ఎందుకు అని వెళ్ళాడితే డాక్టర్ నీకు విటమిన్ లోపం వచ్చింది తీసుకో అని విటమిన్స్ ఇస్తాడు. అంతేగాని మీరు ఏం చేస్తే ఏమొస్తుందో డాక్టర్ చెప్పరు. చెప్తే వాళ్ళ దగ్గర వ్యాపారం పోతుంది, వాళ్ళ విటమిన్స్ అమ్ముడు పోవద్దు. వాళ్ళకి వాళ్ళు ఎంతో విటమిన్స్ అవన్నీ చేసి అమ్ముకోవడానికి పెట్టుకుంటే అందుకని వాడు విటమిన్స్ ఇస్తాడు. ఈ విటమిన్ వేసుకుంటే తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. మనకి డెంటిస్టులు ఇప్పుడు మనకు కూడా బాగా పెరిగిపోయారు. మంచి వ్యాపారం డెంటిస్టులకు కూడా హాయిగాను. చాలా ఖరీదైనటువంటి చికిత్స డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చేసేటువంటి దంత వైద్యం ఉంది చూసారా, చాలా ఖరీదైంది. మీ అందరికీ చాలామంది తెలుసు దంత వైద్యం చేసిన వాళ్ళకి. మామూలు వైద్యం కంటే చాలా ఎక్కువ ఖరీదు. అదే పిల్లలకి అందరికీ అలవాటు చేస్తారు, స్కూల్స్కి కూడా వచ్చి. అందుకని తర్వాత రెండవది సరే పళ్ళు తోముకోవడం అయింది. దాని తర్వాత నాలుగు తీసుకోవడం అనేటువంటిది కూడా పాశ్చాత్యులకి ఎవరికి అలవాట్లేదు. అందుకని పాశ్చాత్యులు పైగా ఇంకోటి కూడా చాలామంది ఇప్పుడు కొంచెం బాగా వాళ్ళు బెటర్ అవుతున్నారు. కానీ ఎక్కువ మంది పాశ్చాత్యులు రాత్రి పడుకునేప్పుడు బ్రష్ చేసుకుని పడుకుంటారు. స్నానం చేసేసి వాళ్ళు చేస్తారు రోజు. మామూలు కాలంలో, చలికాలంలో ఎలాగో చేయరు అంత తొందరగా. చేసేసి పొద్దున్న లేచిన తర్వాత మామూలుగా ఏదో ఆ డ్రెస్ వేసేసుకుని బాడీ లోషన్స్ కొట్టేసుకుని గబగబా ఏదో తినేసి పై చేరిపోతారు. అంటే పొద్దున స్నానం చేయడం, పొద్దున ఇవి ఉండవు. ఇప్పుడు పళ్ళు తోముకోవడం చాలామంది రెగ్యులర్గా తోముకుంటున్నారు. కానీ నాలుగు గీసుకోమంటే వాళ్ళకు భయపడుతుంది. వాళ్ళు ఒక ఇది చేస్తారు, మేము మన నాలుగు గీసుకుంటే వాళ్ళు నాలుగు గీసేసుకుంటారు, పాడైపోతుంది. కానీ వద్దు నాలుగు పాడే చిన్నప్పటి నుంచి చెప్పి నాలుగు గీసుకుంటున్నాం. అదేమిటంటే టేస్ట్ బర్డ్స్ అన్నీ పోతాయి మీకు. ఏమి నీ వల్లకాడిని ఏం పోవు. మాకు ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చాయి, ఎక్కడ ఏం పోలే, శుభ్రంగా టేస్ట్ ప్రతి తెలుస్తుంది. టేస్ట్ బర్డ్ పోవడం ఏంటారు, ఎవరు చెప్పారు మీకంటే? వాళ్ళు లేరు టేస్ట్ బర్డ్స్ అన్నీ పోతాయని నాతో వాదిస్తుంటారు. వాళ్ళు చెప్పి అరే నా వయస్సు ఎంత తెలుసా మీకు? మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు నాలుగు తీసుకుంటూనే ఉన్నా, నాకేం టేస్ట్ బట్టి ఒకటి కూడా పోలేదు అంటే నిజమే అని ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ మన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా నాలుగు తీసుకోవడం మానేస్తారు. ఈ నాలుగు తీసుకోవడానికి కూడా అయితే ఈ మొక్కల యొక్క పళ్ళు, ఈ పుల్లలు ఏవైతున్నాయో వాటిని చీల్చి వాటితో తీసుకోవచ్చు. లేదంటే చేత అయితే బంగారంది కానీ, లేకపోతే వెండిది కానీ, లేకపోతే రాగిది కానీ పళ్ళు ఈ నాలుగు తీసుకునేటువంటి బద్దలు. అందుకని ప్లాస్టిక్ బద్దలు ఉపయోగం లేదు. స్టీల్ ఇనుప బద్దలు ఉపయోగించకూడదు.
రాగి అంటే వెండి కానీ రాగి కానీ బంగారం కానీ ఆ నాలుగు తీసుకోవడం కూడా బంగారం ఈ రోజుల్లో అక్కర్లేదు, తప్పనిసరి అక్కర్లేదు, అది వీలైన వాడికి. రాగి అందరికీ ఈజీగా రాగి టంక్ క్లీనర్ వాడచ్చు, కొబ్బరాకైనా వాడచ్చు, కొబ్బరాకు తాటాకు. కానీ ఇప్పుడు కొబ్బరాకు తాటాకు మన సిటీస్లో ఎక్కడి నుంచి వస్తాయి మనకి, అందుకని మనం ప్రాక్టికల్గా దొరికేటువంటిది కావాలి కాబట్టి రాగి టంక్ క్లీనర్ పెట్టుకోవచ్చు. తర్వాత సూర్యోదయం ముందుగానే స్నానం ఆరంభించవలెను. సూర్యోదయం అయ్యేప్పటికీ మన స్నానం అని పూర్తయి సిద్ధంగా ఉండాలి. శరీర భాగములను నీటితో శుభ్రపరచుకున్నప్పుడు జలము, అగ్ని, విద్యుత్తులకు సంబంధించిన దేవతలను వారికి సంబంధించిన మంత్రోచ్చారణతో ఆవాహనం చేయవలెను. మనం రోజు పూజలో స్నానం అని అక్కడ కొన్ని మంత్రాలు చదువుతాం. ఆపోహిష్ఠామయో భువ ఆన ఊర్జేర్ధాతనా మహేరణ చక్షసేయో వస్వతమో రస మంత్రాలు చదువుతాం చూసారా. ఆ మంత్రాలు మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా చదువుకోవాల్సిన మంత్రాలు. ఆ మంత్రాలు నీటిలో ఉన్నటువంటి జలముకు సంబంధించినటువంటి దేవతలు, అగ్ని, విద్యుత్తు. నీటిలో అగ్ని విద్యుత్తు ఎందుకండి అంటే నీరు ఎలా తయారవుతుంది, వర్షం ఎలా వస్తుంది, మేఘంలో నీరు అనేటువంటిది వచ్చి అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి వర్షం ఎలా వస్తుంది, అందులో ఉన్నటువంటి అగ్ని విద్యుత్తు అనేటువంటిది మేఘంలో ఉందేమిటి. ఆ మేఘ సందేశంలో కాళిదాస్ మహాకవి అంటాడు, ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత మేఘ. మేఘంలో ఉన్నటువంటి ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత అన్నాడు. ధూమము అంటే సన్నటి రేణువులతో కూడినటువంటిది, జ్యోతి అంటే వెలుగు, సలిలము అంటే నీరు, మరుత్ అంటే గాలి. వీటి యొక్క సన్నిపాత ఒక చక్కటి కలయికతో కూడినటువంటిదే మేఘం అంటేను అని కాళిదాసు మేఘ సందేశంలో రాస్తాడు. మేఘుడిని సందేశం ఇచ్చి పంపించడం కోసం చెప్పేప్పుడు అంటాడనమాట, ధుమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత మేఘ సందేశార్థ కొపటు కరుణై అని చెప్పేసి చెప్తాడనమాట. ప్రాణభీప్రాపణీయా అని. అయితే ఈ మరి దాని నుంచి నీరు మనకి వర్షం వర్షిస్తే మన జలం వచ్చేది. అందుకని మనకి నీరు స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటువంటిది ఆ వర్షం నుంచి, ఆ మేఘం నుంచి. అందులో ఉన్నటువంటిది విద్యుత్తు, అగ్ని ఇవన్నీ ఉన్నాయి. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్ మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్. అందుకని అటువంటి నీరు మనం ఉపయోగిస్తున్నప్పుడు స్నానానికి మనం శుభ్రపరచుకోవడానికి ఆ మంత్రాలు చేస్తే ఆ దేవతంతా మనకు అనుసంధానం అనేటువంటిది కలుగుతుంది. వారిని ఆవాహనం చేయాలి. అన్నిటికంటే చాలా ఐడియల్గా ఉన్నటువంటి స్నానం ఎప్పుడంటే మనకి అంటే రోజు కుదరదు మనకి, ఎందుకంటే మనం ఉండే సిటీల్లో ఫ్లోయింగ్ రివర్ అంటే ప్రవహించేటువంటి నదిలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు స్నానం చేయాలి. చాలా మంచిది. ప్రవాహం ఉన్నటువంటి నది ఏదైతే ఉంటుందో అందులో మనం పాడు చేసుకోకుండా ఉంటే మనం కూడా పాశ్చాత్యం చూసి నేర్చుకున్నటువంటి కొన్ని అనవసరమైనటువంటి వాటిల్లో నదుల్ని పాడు చేసుకోవడం కూడా మనం నేర్చుకున్నాం. పాశ్చాత్య దేశాలు నదులు, చాలా నదులు, అందులో కనీసం కాలు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే అంత కాలుష్యం. అందులో కెమికల్ పొల్యూషన్ చాలా ఎక్కువ, న్యూక్లియర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్. ఇప్పుడు మన దేశంలో కూడా అన్నిటికంటే పవిత్రమైనటువంటి గంగా నదిని కూడా మనం అపవిత్రం చేసుకునేంతటి మనగాళ్ళం అయిపోయాము. ప్రపంచంలో కల్లా శక్తివంతమైనటువంటిది గంగా నది అని చెప్పి భారతీయులు ఇప్పుడు ఒప్పుకోరు, కానీ మిగతా దేశాల వాళ్ళందరికీ తెలుసు శక్తివంతమైన నది అని గంగా నది. అందువలన ప్రవహించేటువంటి నదులు ఎప్పుడైనా కనిపిస్తే దాంట్లో స్నానం చేయడం. ఆ నదుల పక్కన మంచి అంటే పాడు చేసుకోకుండా ఉన్నటువంటి నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. వాళ్ళు
నిత్యము అలాంటి నదిలో స్నానం చేయగలిగినట్లయితే అది ఎంతో అదృష్టం. అయితే అలా నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే ఇప్పుడు ప్రస్తుత కాలంలో, వాళ్ళు ఆ నదుల్లో నిత్యం స్నానం చేయడానికి బుద్ధి వాళ్ళకి కలగదు. వాళ్ళు కూడా ట్యాప్ వాటర్తో స్నానం చేస్తుంటారు. కెమికల్స్తోనూ వాటితో చేసినటువంటి వాటర్ కదా మనకు ట్యాప్లో వచ్చేది. మన ఇంట్లో మనకి భూమిలోంచి వచ్చేటువంటి నీరు ఉంటే వేరే సంగతి. కానీ ఎక్కువగా సిటీస్లో వచ్చేటువంటి వాటర్ అంతా మున్సిపల్ వాటర్ వస్తుంది. కానీ కనీసం అవకాశం ఉన్నంత వరకు ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ శుభ్రమైనటువంటి సరస్సులు, ప్రవాహం లేకపోయినప్పటికీ కొన్ని సరస్సులు ఉంటాయి, లేక్స్, మంచి శుభ్రమైనటువంటి సరస్సులు ఉంటాయి. అటువంటి సరస్సులు కానీ జలాశయాలు కానీ వాటిలో స్నానం చేయడం చాలా మంచిది. చాలా మంచి సరస్సులు ఉన్నాయి. అత్యుత్తమమైనటువంటి సరస్సు ఏదండి? మానస సరోవరం. చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటివి ప్రపంచంలో కల్లా 3 ఉన్నాయి. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటివి. ఒకటి మానస సరోవరం మన భారతదేశంలోనే, కానీ మన దురదృష్టం వల్ల చైనా వాళ్ళని ఆక్రమించి టిబెట్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది మానస సరోవరం. అది చైనా వాళ్ళ చేతిలో ఉంది. భారతదేశందే మన దురదృష్టం, అన్ని పోగొట్టుకోవడం. రెండోదేమో బైకాల్ లేక్ అని రష్యాలో ఉంది. అది కూడా అంత హైట్లో ఉంటుంది, బైకాల్ లేక్ అని. మూడోది బొలీవియా అని సౌత్ అమెరికాలో ఉంది దేశం. అందులో తిత్తికాకా లేక్ అని. ఆ లేక్లోకి నేను వెళ్ళాను. మానస సరోవరం, తిత్తికాకా లేక్ 2 చూశాను. అది కూడా అంత హైట్లోనే ఉంటుంది. అసలు అవతల పారం కనిపించలేదు. సముద్రమా అంటే సరే ఇది సరోవరం అది అర్థం కాదు మనకి. అంతే, అంత లోతైనవి కూడా. ఆ తిత్తికాకా లేక్ అనేటువంటి దాంట్లో మధ్యలో పడవలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చి మా పడవ ఇంచుమించుగా మునిగిపోయి, ఇంచుమించుగా ఇంకా అయిపోయింది అనుకునే స్థితికి వచ్చాను. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు హనుమంతుడు కనపడి రక్షించడం అక్షరాలు జరిగింది. అది ఎప్పుడైనా అదొక సన్నివేశం. ఎప్పుడైనా చెప్పి చాలామంది చాలాసార్లు చెప్పాను అనుకోండి. అది తిత్తికాకా లేక్ అని. అందులో ఒక ద్వీపం ఉంది, సన్ ఐలాండ్ అని, ఒక సూర్య ద్వీపం అని. బొలీవియా, సౌత్ అమెరికా. తిత్తికాకా లేక్ అంటారు. చాలా లోతైన సరోవరం అది. ఆ ద్వీపంలో 10,000 సంవత్సరాల కిందట వాళ్ళు కట్టుకున్నటువంటి గ్రహాల యొక్క సూర్య దేవాలయం, మిగిలిన గ్రహాల దేవాలయాలు, వాటి యొక్క శిథిలాలు ఉన్నాయి. చూడడానికి వెళ్ళాను అనమాట అప్పుడు ఆ సందర్భంగా. అందుకని సరోవరములు అనేటువంటి జలాశయాలను చర్మానికి, తర్వాత స్నానం చేసేప్పుడు చర్మానికి రుద్దుకోవాలి కదా, దాని సంగతి ఏమిటి అన్నారు. శాస్త్రీయమైన విధానంతో మూలికలతో చేయబడిన చూర్ణములతో కానీ సబ్బుతో కానీ తోలుకుంటే ఆరోగ్యం మంచిది. మూలికా చూర్ణం కానీ, లేకపోతే సునిపిండి కూడా అంతే. మూలికల యొక్క చూర్ణం, మూలికల యొక్క చూర్ణంతో కానీ, లేదా అలా మూలికల యొక్క సారంతో చేసినటువంటి సబ్బుతో చేసినట్టు కానీ, మన సబ్బుతో తోముకోవాలంటే అటువంటి వాటితో తోముకోవాలి. ఈ సబ్బులు అనేటువంటి వాటిలో కూడా ఇప్పుడు ఎక్కువగా తయారైనటువంటి సబ్బులు జంతువు యొక్క కొవ్వు అనేటువంటి దాన్ని ఎక్కువ వేసి చేస్తున్నటువంటి సబ్బులు. సబ్బు తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో నూనె బదులు జంతువు యొక్క కొవ్వు వాడుతున్నటువంటిది ఉన్నాయి. బజార్లో ఎక్కువ వచ్చేటువంటి సబ్బులన్నీ ఇవే. కానీ జాగ్రత్తగా కొన్ని మాత్రం ఆయుర్వేదీయమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసేటువంటి మాత్రం ఎక్కడ జంతు సంబంధమైనటువంటి కొవ్వు ఏమీ లేకుండా కేవలం మన నువ్వుల కొబ్బరి నూనె మొదలైనటువంటి నూనెలు, తర్వాత ఆయుర్వేద మూలికల యొక్క సారము, వీటితో ఉపయోగించేసేటువంటివి ఉంటాయి. అలా ఉంటే పర్వాలేదు. అలాగా
ఈ మూలికల చూర్ణం వాటితో సబ్బుతో ఊళ్ళు తవ్వుకోవడం అనేటువంటిది. ఇంకో పద్ధతి కూడా ఉంది. మా చెరువులు ఉంటాయి చూసారా, ఆ చెరువు శుభ్రమైనటువంటి చెరువులు, ఆ చెరువులో ఉన్నటువంటి మట్టి ఉంటుంది, ఆ మట్టితో కూడా తవ్వుకోవడం అనేటువంటి చాలా మంచిది. స్నానం అయిన తర్వాత స్నానానంతరము ఉతికిన వస్త్రములను ధరించవలెను. ఇది పెద్ద విశేషం ఏముందండి అంటే, ఏ పూటకు ఆ పూట స్నానం అయిన తర్వాత మాత్రం ముందు రోజు ధరించినటువంటి వాటిని ఉతికి ఆరేయకుండా మళ్ళీ అవే ధరించడం అనేటువంటిది అనారోగ్యకరము. దీనిలో ఒక విషయం చెప్పాలి. రాత్రిపూట కానీ పగలు కానీ ఎప్పుడైనా సరే, ముఖ్యంగా రాత్రిపూట మనం ధరించి పడుకొని నిద్రపోయినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది ఉదయం తప్పకుండా నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ వస్త్రాలు స్నానం ఎలా అయితే చేస్తామో ఆ వస్త్రాలని కూడా నీటితో ఉతికి శుభ్రపరచుకోవడం అనేటువంటిది తప్పకుండా చేయాలి. అయితే ఇప్పుడు కొన్ని వస్త్రాలు వస్తున్నాయి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావక అజేరం క్లేశయం జాపో అని ఆ భగవద్గీత శ్లోకం వీటి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి వస్త్రాలు నింపుకి కాలదు, నీటికి తడవదు అని ఇప్పుడు వచ్చేటువంటి జీన్స్ అనబడేటువంటి వస్త్రాలు వస్తున్నాయి చూసారా, అవి చక్కగాను మడి వస్త్రాలు అన్నమాట. ఇంకా దావడీలా. అందుకని అలా కాకుండా శుభ్రంగా నిద్రపోయినప్పుడు, ఎందువలన నిద్రపోయి లేచిన తర్వాత ఆ వస్త్రాలు ఎందుకు పర్టికులర్గా ఎందుకు వాటిని శుభ్రపరచుకోవాలి, ఎందుకు తడిపి ఆరేయడం అనేటువంటిది ఏమిటి దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటిది అంటే, మనకి భౌతిక శరీరం ఎలా అయితే చెమట మొదలైనటువంటి మలముని బయటికి చేస్తుందో, ప్రాణమయ శరీరం అని చెప్పుకున్నాము. అంటే వైటల్ బాడీ, లేదా దీన్ని యాస్ట్రల్ అని కూడా ఒక పదం ఉంది. యాస్ట్రల్ బాడీ అంటే ఇది ఆ శక్తిమయమైనటువంటి కక్షలో ఉన్నటువంటిది. ఈ యాస్ట్రల్ అనేటువంటిది మనకి ఇమోషనల్ బాడీతో సంబంధం ఉన్నటువంటిది. ఇమోషన్ అంటే ఆవేశం. మన మనస్సులో ఒక పొరలో ఆవేశం అనేటువంటి పొర ఉంటుంది, ఇమోషన్ అనేటువంటి. ఈ ఇమోషన్ అనేటువంటి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటిది మన యాస్ట్రల్ బాడీ. దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో దానికి భౌతికమైనటువంటి శరీరం నుంచి చెమట మొదలైనటువంటి మనములు బయటకు వెళ్ళిపోయినట్టుగా, బయటకు విసర్జింపడినట్టుగా ఈ యాస్ట్రల్ అనేటువంటి బాడీ నుంచి కూడా భౌతికంగా మనకు కనపడనటువంటి కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఎక్కువ టాక్సిక్గా ఉంటాయి. అవి విసర్జింపబడుతుంటాయి. అవన్నీ మన వస్త్రాలకు ఉంటాయి. ముఖ్యంగా మనం నిద్రపోయినప్పుడు భౌతికమైనటువంటి శరీరం ఎప్పుడైతే విశ్రాంతిలో నిద్రలో ఉంటుందో యాస్ట్రల్ బాడీ బాగా యాక్టివేట్ అవుతుంది. అందువల్లనే నిద్రలో మనకి అనేకమైనటువంటి కళలు లాంటివి, అనుభవాలు లాంటివి, రకరకాలైనటువంటివి, కొన్ని భయాభ్రాంతి కలిగించేటువంటివి, ఇలాంటివి, ఒక్కోసారి క్రోధంతో కూడిన సన్నివేశాలు, కామక్రోధాలకు సంబంధించినటువంటివి, రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తుంటాయి. ఈ యాస్ట్రల్ బాడీ బాగా యాక్టివేట్ అవుతుంటుంది. ఎంత ఎలా యాక్టివేట్ అవుతుంటే అంత మన ఫిజికల్ బాడీ చూడండి, ఎంత మనం వర్క్ చేస్తే అంత చెమట పడుతుంది. అలాగే యాస్ట్రల్ బాడీ ఎంత యాక్టివేట్ అవుతే అంత ఈ మలములు టాక్సిక్ సబ్స్టెన్స్ అనేటువంటివి వ్యక్తం అవుతాయి. అవన్నీ మనం ధరించినటువంటి వస్త్రానికి కాంటాక్ట్లో ఉంటాయి. అదొకటి. అందువల్ల వాటిని క్లియర్ చేయగలిగేటువంటి శక్తి నీటికి ఉంది. ఎందుకంటే నీటికి ఎక్కువ పవర్ ఉంది. క్లీనింగ్, పవిత్రీకరణం చేయడం అనేటువంటిది, క్లీనింగ్ చేయగలిగేటువంటి శక్తి నీటికి ఎక్కువ ఉంటుంది. అందుకని నీటిలో శుభ్రం చేయడం అనేటువంటిది అందుకుంది. కెమికల్స్తో శుభ్రం చేయడం అనేటువంటిది
పనికిరాదు. నీరుతో తప్పకుండా మనం క్షాళనం చేయాలి. క్షాళనం అంటే కడగడం, ఆ నీటితోనే చేయాలి. మనం చూడండి, ఇల్లు కూడా శుభ్రం చేయడం అనేటువంటిది నీటితో శుభ్రం చేస్తే ఐడియల్గా ఉంటుంది. నీరు లేకుండా ఉట్టి కెమికల్స్ వేసి చేస్తే దానివల్ల మనకు హానే కానీ ఆరోగ్యం ఉండదు. కానీ నీరు అనేటువంటి చాలా అవసరం. నీరు లోపలికి తాగడానికి, బయట మనం శుభ్రపరచుకోవడానికి, మన జీవనానికి నీరే ఆధారం. అందుకని అటువంటి నీటిని మనం జాగ్రత్తగా చక్కగా ఉపయోగించుకోవాలి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యాస్ట్రల్గా ఉన్నటువంటి టాక్సిన్స్ అనేటువంటివి మరికొన్ని సందర్భాల్లో కూడా ఎక్కువగా విసర్జింపబడుతూ ఉంటాయి. అది ఒకటి, స్త్రీలు బహిష్టు సమయం అప్పుడు ఆ సమయంలో సాధారణంగా ఉన్నటువంటి దానికంటే కూడా ఎక్కువగా ఈ యాస్ట్రల్ ఎమిషన్స్ అని ఎక్కువ ఉంటాయి. అందుకనే బహిష్టు కాలంలో మానసికమైనటువంటి స్టెబిలిటీలో కూడా కొంచెం ఒక్కోసారి ఆందోళనగా ఉండడం, కోపతాపాలు ఉండడం, చిరాకులు ఉండడం, ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి సంచలనాలు మనస్సుకు ఉంటాయి. అది న్యాచురల్ ప్రాసెసే. అది వాడే అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాస్త్రం ఇవేం పట్టించుకోయా, ఇవన్నీ మామూలు, ఇవన్నీ వాటికి వీటికి తేడా ఏముండదు. మనకు మాస్టర్ ఈ సందర్భం వచ్చిన కూడా ఒకటి చెప్తాం. మన మాస్టర్ గారు ఈకే గారు యూరోప్ వెళ్ళినప్పుడు ఫ్రాన్స్లో ఒక చోట ఒక మహిళా గ్రూప్ ఉన్నటువంటి వారు మాస్టర్ గారిని ఇన్వైట్ చేశారు లెక్చర్ ఇవ్వడానికి. అక్కడ మాస్టర్ గారు ఉపన్యాసం చెప్పారు. అప్పుడు అందరూ ఎక్స్క్లూజివ్గా మహిళలే, వాళ్ళే అయితే వాళ్ళు అక్కడ ఏంటంటే ఉపన్యాసం కానీ క్లాసు కానీ అది అయిన తర్వాత కొంతసేపు ప్రశ్నోత్తరాల సమయం కంపల్సరీ. అందులో వాళ్ళ ప్రశ్న వేశారు మాస్టర్ గారు. అంతా బాగుందండి, కానీ మీ భారతదేశంలో స్త్రీని చాలా న్యూనంగా చూస్తారట అని. అంటే ఏ విధంగానమ్మా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అని మాస్టర్ గారు అడిగారు. అన్నిటికంటే మొట్టమొదటిది బహిష్ట సమయం అప్పుడు దూరంగా ఉంచుతారట వాడిని, చాలా న్యూనంగా చూడడం కదా అని వాడు ప్రశ్న చేశారు. ఎందుకు బహిష్ట సమయం అప్పుడు వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాలి, ఇది అన్యాయం కదా, అక్రమం కదా అన్నట్టుగా వాడు ప్రశ్న చేశారు. సరే మంచిది, దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి, అది మొదటిది వాళ్ళెవరిని న్యూనంగా చూడడం అనేటువంటిది లేదు. భారతీయమైనటువంటి సంప్రదాయంలో, భారతదేశమే కాదు ఏన్షియంట్ సంప్రదాయాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. హీబ్రూ, చాల్డియన్ మొదలైనటువంటి ఉన్నాయి మనలాగే. అంటే మనకంటే కొంచెం తర్వాత, కానీ మనది ఏన్షియంట్ మోస్ట్ భారతీయమైనటువంటిది. వాళ్ళవి కూడా మన తర్వాత వాళ్ళవి కూడా ఉన్నాయి. ఈ సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పాటిస్తారు. ఇది మీ యూరోపియన్ ఇప్పుడు వచ్చినటువంటివి మీకు అంతా కలిపి ఒక 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల నుంచి మీకు మారిపోయి, మీరు ఆ సంప్రదాయాలని పోవడం వల్ల మీరు ఇప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ తెలియటం లేదు. మీకు కూడా ఆ కాలంలో ఉండేవి మీరు మానేశారు. అయితే దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి విషయం ఉంది చెప్తాను, అంతేగాని వాళ్ళని న్యూనంగా చూసి దూరంగా ఉంచడం కాదు. ఇది తెలిసిన వాళ్ళు వాళ్ళే దూరంగా ఉంటారు డైలీ రొటీన్కి అని చెప్తూ మీకు అర్థం అవడం కోసం ఒక విషయం చెప్తా అని చెప్పారు మాస్టర్ గారు. మీ ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఏ ఏ భాగాలు ఉంటాయి అన్నారు. అంటే ఇంట్లోకి వెళ్ళంగానే డ్రాయింగ్ రూమ్, అందరూ వచ్చిన వాళ్ళు కూర్చునేటువంటిది ఉంటుంది, మంచిది. ఇంకా ఏముంటాయి, బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా ఏముంటాయి, అన్నం ఉన్నట్టు కిచెన్ ఉంటుంది. ఇంకా ఏముంటాయి, డైనింగ్ రూమ్ ఉంటుంది. ఇంకా ఏముంటాయి, టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉంటాయి, మంచిది. అయితే ఆ దేశాల్లో వాష్రూమ్స్ కూడా అంత శుభ్రంగానే ఉంటాయి. మీరు డైనింగ్ రూమ్ ఎలా ఉంటుందో వాష్రూమ్ కూడా అలాగే అంత శుభ్రంగానే పెట్టి ఉంటారు. అప్పుడు మాస్టర్ ప్రశ్న వేశారు,
మీరు డైనింగ్ రూమ్లో కూర్చునే భోజనం చేస్తున్నారు కదా, ఈ భోజనం ఆ వాష్రూమ్లో కూర్చుని ఎందుకు చేయకూడదు మీరు అని. రెండు కూడా శుభ్రంగానే పెట్టుకున్నాక అదేమిటి మీరు అడ్డంటి ప్రశ్న చేశారు. అవును లేదు సార్, మీరు సమాధానం చెప్పండి. అది శుభ్రంగానే ఉంది, ఇది శుభ్రంగానే ఉంది. అది ఎలా ఉంది, ఇది కూడా అలా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటప్పుడు అక్కడ ఎందుకు కూర్చుని మీరు డైనింగ్ చేయరు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? అది హైజీనిక్. అది అందుకోసం ఇప్పుడు చెప్పండి. ఆ హైజీనిక్ కారణం వలన వాళ్ళు ఆ బహిష్టు సమయం అప్పుడు మామూలు రొటీన్కి దూరంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే గైనిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే ఈ పద్ధతి ఎప్పటి నుంచో అనుసరిస్తున్నటువంటిది. ఎందుకంటే ఆ బహిష్టు సమయం అప్పుడు వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఎక్సైటెడ్గా ఉంటుంది, హార్మోనల్ సిస్టమ్ ఎక్సైటెడ్గా ఉంటుంది, ఎమోషనల్గా ఎక్సైటెడ్గా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి నార్మల్ రొటీన్లో మామూలుగా వచ్చేటువంటి ఆవేశాలు, హడావిళ్ళు, ఆందోళనలు తగలకుండా ఉండడం కోసం వాళ్ళు అట్లా ఉంటారు. సహజంగా ఉండేటువంటిది. ఇప్పుడు మోడర్న్ ఇండియా కూడా మీలాంటిదే తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వచ్చేప్పటికీ సిగ్నిఫికెన్స్ పోయింది. కానీ ఉన్న విషయం ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ, కానీ ఎవరిని దూరంగా అడ్డుపెట్టడానికి న్యూనత భావం కాదు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాళ్ళు తెలియక అడిగారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. మన వాళ్ళు ఇప్పుడు అది తెలుసుకునే స్థితిలో లేదు. కానీ మాకు తెలుసుగా, మేము డాక్టర్స్గా మాకు తెలుసు ఎంతోమందికి గైనిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటి చాలామందికి ఉన్నాయి. ఎందువల్ల ఈ విషయాల్లో ఏమాత్రం ఇది లేకపోవడం. ఎవరైతే ఇది ఆ పద్ధతి పూర్వ పద్ధతి ప్రకారం స్ట్రిక్ట్గా పాటిస్తున్నారో వాళ్ళకి చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పాటించకుండా ఇప్పుడున్నటువంటి సమాజంలో అసలు ఇలాంటివన్నీ కూడా అశాస్త్రీయం, నాన్సెన్స్, వీటిలో ఏం లేదని చెప్పి కలగాపలకంగా ఉన్నటువంటిది. అప్పుడు తప్పకుండా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఈ యాస్ట్రల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు అన్నమాట. యాస్ట్రల్ బాడీ యాక్టివేషన్ అనేటువంటిది అప్పుడు బాగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మరొక విషయం కూడా చెప్తాను. భార్యాభర్తలు వాళ్ళు శారీరకంగా కలిసినప్పుడు ఆ సందర్భంలో ఈ యాస్ట్రల్ ఎమిషన్స్ అనేటువంటివి విపరీతంగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అప్పుడు వాళ్ళ యొక్క డిజైర్ బాడీ అనేటువంటిది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. అందుకని ఈ శాస్త్రంలో వాటిలో ఏం చెప్పారంటే అలాంటి సందర్భాల్లో ఆ తర్వాత తప్పనిసరిగా వాళ్ళు స్నానం చేసి శుభ్రం అవ్వాలి అని చెప్పారు. ముఖ్యంగా పిల్లలకు సంతానవంతులైనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు కనుక ఇటువంటి యాక్టివిటీ తర్వాత స్నానం చేయకుండా ఆ పిల్లల్ని కనుక ముట్టుకున్నారంటే వాళ్ళకి మెరాస్మస్ అనేటువంటి ఒక జబ్బులు, అంటే వాళ్ళు ఎండు రోగం అనేటువంటిది తప్పకుండా వస్తుంది. వాళ్ళకి రోగగ్రస్తులు అవుతారు ఆ పిల్లలు అనేటువంటి శాస్త్రం ప్రకారం సత్యం గురువు అయినటువంటి. ఇది చాలామందికి తెలియదు. అందువలన ఆ పిల్లలకు జబ్బు ఎందుకు వస్తుందో వీడికి అర్థం కాదు, వీళ్ళు చేసే పనుల వల్లే. పిల్లలు అన్ని మందులు వేస్తాం, తగ్గినట్టుంది, మళ్ళీ తగ్గకుండా మళ్ళీ ఎందుకు జబ్బును పడుతుంది, సన్నగా అయిపోతున్నారా, వాళ్ళు ఆహారం తీసుకోలేకపోతున్నారు, చిక్కిపోతున్నారు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదో మన విధానం ఏమి తెలియకపోవడం, చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్, ముందు జనరేషన్ వాళ్ళు ఎవరు తర్వాత వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు జనరేషన్కి ఏమీ తెలియదు, డాక్టర్స్కి అసలు అంతకంటే తెలియదు. ఇప్పుడున్నటువంటి గైనకాలజిస్ట్కి ఎవరిని అడగండి తెలిసేమో, ఏం తెలియదు. అందుకని హైజీనిక్ సైన్స్ అనేటువంటిది ఏమాత్రం ఫండమెంటల్స్ కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం. అందుకని ఏది ఎందుకు జరుగుతుందో అనేటువంటి తెలియదు. ఊరికే జరుగుతుందానికి మందులు వేసుకోవడం తప్ప, మందులు వేసుకోవడం లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు గర్భసంచి ఇంకెందుకు తీసేసుకోవడం. ఎందుకంటే దాంతో పని ఏమని తీసేసేయండి, హాయిగా మీరు హాయిగా బతకచ్చు. అదే ఇప్పుడు మన దేశంలో గర్భసంచి ఆపరేషన్ చేసినంత ఘోరంగా ఇప్పుడు మరే దేశంలో లేదు. మనకి గురుస్థానంలో ఉన్న అమెరికాలో ఎవరు గర్భసంచి తీసేసుకోవడం చేయట్లేదు. ఇప్పుడు అక్కడ ఈ ఆపరేషన్ తగ్గిపోయి, యూరోప్లో కూడా తగ్గిపోయి, మన దేశంలో మాత్రం దరిద్రం. వీళ్ళే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు ఇదంతా తనకు తీసేసేయండి అని అడుగుతున్నారు. ఆ స్థితికి వచ్చాం మనం. అంటే ఇక ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి?
తర్వాత ఇంకా ఏం చెప్తారంటే ఈ స్వస్థ వృత్తంలో తలపై ఉన్న జుట్టును మీసములను గడ్డమును గోళ్ళు చక్కగా కత్తిరించుకొని శుభ్రంగా పెట్టుకోవాలి అన్నారు. అంతేగాని బాగా ఇవన్నీ పెంచేసి జుట్టు పెంచేసి గడ్డలు మరి ఋషులు అన్నారు. ఋషులు నిజానికి సినిమా ఋషులు తప్ప మామూలుగా ఋషులు ఎవరు కూడా ఇలా అందరికీ రోతగా ఉండి కంపు కొట్టినట్టుగా వాళ్ళే ఋషులు ఎవరు. మనకి జాగ్రత్తగా గ్రంథాలు చదువుకుంటే వాళ్ళు ఎలా ఉండేవారో తెలుస్తుంది. అంతేగాని మన సినిమాలు చూసేవి సినిమాలు చూసేటువంటి ఋషులందరూ స్నానం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళే పేదరి అని అలా ఉండేటువంటిది అలా ఉండదు. ఆయన ప్రత్యేకమైనటువంటి కొన్ని తప్ప ఎవరో కూడా గడ్డాలు పెంచేసుకోవడం, జుట్లు బాగా పెంచేసుకోవడం ఇవన్నీ చేయడం అనేటువంటిది ఆరోగ్యకరం కాదు అని శాస్త్రం చెప్తుంది. వాటిని ఎప్పుడు క్లోజ్ కట్గానే ఉంచుకోవాలి. తర్వాత కాళ్ళకు జోళ్ళు, తలకు తొడుగు, చేతిలో కర్ర అనేటువంటిది బయటికి వెళ్ళేప్పుడు ఉండాలి అని ఆయుర్వేదం చెప్పారు. కర్ర అంటే చేతిలో కర్ర అంటే అవతల వాళ్ళని కొట్టడానికి కాదు. పూర్వం కాదు, ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలోకి వెళ్తే చాలామంది మామూలుగా వాళ్ళు బయటికి వెళ్ళినా చేతిలో కర్ర పట్టుకుని వెళ్తారు. అంటే అవతల వాళ్ళని కొట్టలట్ల కోసం కాదు, అది ఒక పద్ధతి. అంటే ఎక్కడైనా సరే మనకి ఏదైనా అడ్లు ఉన్నాయనుకోండి, అడ్డు తొలగించాలంటే కర్ర ఉపయోగిస్తుంది. లేదా ఎక్కడైనా మనం పైకి ఎక్కడం దిగడం చేయాలి, మనకి ఊతం ఇవ్వాలంటే కర్ర ఉంటుంది, చేతిలో ఊతాం అలా పట్టుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు పిల్లలు కూడా పట్టుకుని వెళ్ళేవాడు అప్పట్లో. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకేమిటంటే మనం ఎదురైనప్పుడు ఏం చేసేటువంటి విధానం కూడా, నీకంటే చిన్నవారు నిన్ను చూసి పలకరించినప్పుడు వారికి చిరునవ్వుతో ఆశీర్వచనం చేయవలెను. మనం ఒకరికొకటి ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అది కూడా చెప్పారు స్వస్థ వృత్తంలో. ఆరోగ్యానికి దీనికి సంబంధం ఏమిటండి అనిపిస్తుంది మనకి. మనం ఏదో ఆరోగ్యంగా ఉండడం కోసం రూల్స్ చెప్తామని చెప్పి మన ప్రతి విషయం వాళ్ళకి ఎందుకండి అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటే మనకి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అవన్నీ విధానం అన్నీ చెప్పారు. పెద్దవాళ్ళు పండితులైనటువంటి వారు ఎదురైనతో శిరస్సు వచ్చి నమస్కరించవాలి. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మనకు కనిపించినప్పుడు చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరించాలి. చేతులు ఎందుకు జోడించాలండి? నమస్కారం అంటే అర్థం ఏమిటి? మనం నమస్కారం అని ఎప్పుడైనా నమస్కారం అని అంటమే తగ్గిపోయింది అనుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మన పిల్లలకి మనం నేర్పేటువంటిది కూడా పైగా ఇలాగా. అంతేగాని ఇలా నమస్కారం చేసేటువంటి నేర్పుతున్నాం మన పిల్లలకి నేర్పట్లేదు. మన ఇంట్లో మనం నేర్పితే కదా వాళ్ళకి వచ్చేది. హాయ్, ఇప్పుడంతా కూడా హాయ్ హాయ్ అలాగే. ఎందుకు ఇలా నమస్కారం చేయాలి? నమస్కారం అంటే ఏమిటి? మహా అంటే సంస్కృతంలో నాది అని అర్థం. మహా అంటే నాది. ఏదైనా సరే దేనికైనా సరే ముందు నా పెడితే అది నెగేషన్. నా మహా అంటే నాది కాదు. ఏది నాది కాదు అంటే మన దానికి ముద్ర ఉంది. ఈ ముద్ర అంటారు దీన్ని. పృథ్వీ ఇవన్నీ కూడా ముద్రలు అంటారు. దీన్ని నమస్కార ముద్ర అంటారు. ఎందుకు ఈ ముద్ర? దేన్ని సూచిస్తుంది? మనకు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు అని చెప్పుకున్నాం కదా. ఈ ఎడం చేతి వేళ్ళు 5 కర్మేంద్రియాలు, ఇది సూచకాలు. కుడి చేతి యొక్క 5 వేళ్ళు 5 జ్ఞానేంద్రియాలు సూచకాలు. అందుకని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండింటిని కూడా దగ్గర తీసుకొచ్చి శిరస్సు కూడా దాన్ని తగినట్టుగా ఉంచి, అంటే వీటిపైన ఏముంటాయి? మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటివి ఉంటాయి. అవి కూడా వీటికి జోడించి ఇవన్నీ కలిపి నా మహా, దీంట్లో ఏది నాది కాదు. మరి ఎవరిది? భగవంతుడిది. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చింది తప్ప నా సొంతం కాదండో అని గుర్తు చేసుకోవడం. అది బాగానే ఉంది. ఎదుటివాడికి ఎందుకు అంటే ఎదుటివాడి రూపంలో ఉంది ఎవరు? భగవంతుడు. ఎదుటివాడి రూపంలో ఉన్నటువంటిదే ఆ పరమాత్మే అనేటువంటి భావనతో ఈ జోడించి తల కూడా వంచి
నేను ఎవరికి తలంచను అంటాడు. అంటే మా లక్ష్మణుడు గారు నా తల ఉన్నవాడు ఉంచుతాడు కానీ లేనివాడు ఏమొస్తాడు రా. లక్ష్మణుడు గారు గురువు గారు తమాషాగా చెప్పేవారు. వాడి తల ఉంటే కదరా వాడు వంచడానికి, నేను ఎవరికి తల ఉంచానంటే వాడికి లేదని మాట్లాడు. అందుకని ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా కలిపి ఇందులో ఏది కూడా నమః. ఈ నమః అనేటువంటిది ఒక మంత్రం కదా. మనం ప్రతి మంత్రంలో నమః ఉంది. గురవే నమః. నమః నాది కాదు, ఇదంతా కూడా గురవే, గురువు కొరకు నేను సమర్పించి చేస్తున్నాను. ఇదంతా చూడండి తమాషా. గురవే, దేవ్యై నమః అమ్మవారికి, నారాయణాయ నమః, శివాయ నమః. ఈ నమః అన్న చోటల్లా ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో వాళ్ళకి చతుర్థి భక్తులు పెడతాము. చతుర్థి భక్తి ఎందుకు పెడుతున్నామండి? మనకి వ్యాకరణం ఊరికే గ్రామర్ మన సంస్కృత వ్యాకరణం అలా కాదు. సంస్కృత వ్యాకరణం కూడా మన పరమాత్మను సూచించేటువంటి విధంగానే ఉంటుంది. వ్యాకరణం కూడా వేదాంగాల్లో ఒకటి. చతుర్థి సంప్రదానే అంటారు. సంప్రదానం అంటే మనం ఎవరికైనా సరే పూర్తిగా ఇచ్చేయడం, ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకునేది కాకుండా సమర్పణ చేయడం అనేటువంటిది ఉందే, అలా దాన్ని సూచించేటువంటిదే చతుర్థి భక్తి, చతుర్థి సంప్రదానే. అందుకని ఈ నమః అన్న చోట ముందు చతుర్థి భక్తిలో ఉంటుంది కంపల్సరీగా. నారాయణాయ చతుర్థి భక్తి, రామాయ చతుర్థి భక్తి, కృష్ణాయ చతుర్థి భక్తి, గురవే చతుర్థి భక్తి, పితరే అలాగే తండ్రి గారికి నమస్కారం అన్నాను అంటే అప్పుడు పిత అనేటువంటి శబ్దం కదా. తండ్రి అంటే పిత్రే, మాత్రే, ఏదైనా సరే చతుర్థి భక్తి మాత్రమే ఉంటుంది. ఎందుకని వాళ్ళకి సమర్పిస్తున్నాను, వాళ్ళ కోసం ఇది, ఇదంతా కూడా వాళ్ళ కోసం వాళ్ళు సమర్పిస్తున్నాను. అలాగే తుభ్యం నమః, అది కూడా అంతే. ఇవన్నీ కూడా నా మహా, నా మహా, నాది కాదు, నాది కాదు గుర్తు చేసుకోవడం అన్నమాట నమః అంటే. అందుకని నమస్కారం అనేటువంటిది అసలు ఈ సృష్టిలో ఎవరెవరికి నమస్కారం చేయాలి అని ఒక సందేహం వస్తున్నారు. ఆ సందేహానికి సమాధానం భాగవతంలో దక్షయజ్ఞం అనేటువంటి ఒక కథ ఉంది. ఆ కథలో శివుడు తన భార్య అయినటువంటి సతీదేవికి చెప్తాడు. దక్షయజ్ఞం అనేటువంటి కథలో అందులో శివుడు మామగారు ఉన్నాడు దక్షుడు. ఆ దక్షుడు కూతురే సతీదేవి. ఆ దక్షుడు చాలా అహంకారం అన్నమాట, తను చాలా గొప్పవాడని. అందుకని ఆయన వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేయాలి ఆయనకి. ఒక్క బ్రహ్మగారికి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చాడు, ఎందుకంటే తన తండ్రి గారు కాబట్టి ఎక్సెప్షన్. మిగతా వాళ్ళందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. శివుడు ఆయనకు అల్లుడు, ఈయన లేవలేదు, నమస్కారం చేయలేదు. అందుకు శివుడు అంటే అందుకని కోపం. అప్పుడు శివుడు సతీదేవికి చెప్తాడు, అక్కడ ఉంది రహస్యం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి తీరవలసిందే, నేను కూడా అన్నాడు శివుడు. శివుడు కూడా నేను కూడా నాతో సహా ప్రతి ఒక్కరూ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేసి తీరాలి. ఎందుకంటే నమస్కారం ఎవరి కోసం? చేసేటువంటి వాడు బాగుపడడం కోసం, కానీ అవతల వాడి కోసం కాదు అన్నాడు శివుడు. నా మహా, నాది కాదు మొత్తం అంతా కూడా పరమాత్మది అని అనుకోవడం వల్ల ఎవరు బాగుపడేది? ఎవరైతే నమస్కారం చేస్తున్నాడో వాడికే. అంతేగాని ఎవరికి మనం అవతల వాడికి నమస్కారం చేస్తున్నాం వాడికి ఒరిగేది ఏం లేదు. వాడికి ఏంటంటే ఏదో మనం గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుకోవచ్చు, అది ఏం చేయొచ్చు. కానీ నమస్కారం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం చేసేటువంటి వాడికే. ఇది శివుడు చెప్పింది. కాబట్టి నమస్కారం చేయకపోతే పతనం అయ్యేటువంటిది ఎవరంటే వీడే. ఎవరైతే నమస్కారం చేయడో వాడికి పతనం వస్తుందన్నాడు. మరి అయితే మా నాన్నగారికి మీరెందుకు నమస్కారం చేయలేదని అడుగుతుంది కదా ఆవిడ. అది చెప్పాడు, అది కూడా చెప్పాడు. మనం నమస్కారం చేయడం వల్ల అవతలవాడికి అహంకారం పెరిగి వాడు పతనం అయ్యేందుకు కారణం అవుతుందనుకో, అప్పుడేం చేయాలి అన్నాడు.
అప్పుడు వాడికి కనబడే నమస్కారం చేయకూడదు, లోపల మాత్రం చేసుకోవాలి. చేయకపోతే వీడి పతనం అవుతాడు, చేస్తే వాడి పతనం అవుతాడు. ఎక్కడ అలాంటి సందర్భంలో మనం చేసిన నమస్కారం వాడి పతనానికి హేతు అవుతుంది కాబట్టి వాడికి కనబడేట్టుగా నమస్కారం చేయకుండా కనబడకుండా లోపల నమస్కారం చేస్తాను. నేను అలా చేశాను అన్నాడు శివుడు. ఇంకా శివుడిని మించింది ఇంకెవరున్నారు అసలు? ఆయన పరమాత్మే చెప్తే ఎట్లాగా? శివుడన్నా విష్ణు అన్న పరమాత్మే కదా. అందుకని పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు అది. అందుకని ధర్మం హయ్యెస్ట్ ఏముంది. అందుకని నమస్కారం అనేటువంటిది చేయకపోతే మనం పతనం అవుతాం. అందుకని ఆ నమస్కారం చేసే విధానం కూడా పూర్తిగా చేయాలి. అందుకని ఒక చేత నమస్కారం చేయకూడదు అన్నాడు. ఒక చేత నమస్కారం చేస్తే భగవద్గీతలో భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతోడు చెప్పాడు. గోపికల విషయంలో గోపికలు ఒక చేతి నమస్కారం చేశారట. చేస్తే అంటాడు తస్య దండ కరచ్ఛేద అన్నాడు. ఒక చేతితో నమస్కారం చేస్తే ఆ కరచ్ఛేదం చేయండి, దండన తప్పు అన్నాడు. రెండు చేతులు ఎత్తితే నమస్కారం అవుతుంది కానీ ఒక చేతి చేస్తే నమస్కారం అవదు. ఇన్ని ధర్మాలు ఉన్నాయి నమస్కారం. చూసారా? వాసుదేవ అటెండెన్స్ మా వాసుదేవ ఒక నిమిషం ఉండండి. మేము మీకు రూమ్స్ పైనటువంటి మీకు వసతికి మేము అన్నీ ఆలోచించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అని చెప్పి మేము